అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. పనులు మీ అంచనాలకు అనుగుణంగా జరగవు. విద్యార్థులు ఏకాగ్రత లోపాన్ని అనుభవించవచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. మీ డబ్బు మందుల కోసం ఖర్చయిపోవచ్చు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ సమయం పనికిరాని కార్యకలాపాలపై వృధా అవుతుంది. ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు మానసిక గందరగోళం మరియు సంఘర్షణ నుండి బయటపడడంలో విజయం సాధిస్తారు. మీ వృత్తిలో మీకు అనుకూలమైన స్థానం లభిస్తుంది మరియు మీకు నచ్చిన పని చేసే అవకాశం కూడా దొరుకుతుంది. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు ఊహించని దానికంటే ఎక్కువగా సంపాదించవచ్చు. మీరు కొన్ని కొత్త ప్రణాళికలపై పనిచేయడం ప్రారంభించవచ్చు. తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఒక తీర్థయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రాశి స్త్రీలకు సౌకర్యం, విలాసాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించే రోజుగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఆకర్షణ మరియు భావోద్వేగ బంధం బలంగా ఉంటాయి. మీరు మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడానికి లేదా షాపింగ్ చేయడానికి ప్లాన్ చేయవచ్చు. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని పట్టుదల సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టించగలదు. వివాహిత స్త్రీలు తమ భర్త భావాలను గౌరవించాలి. ఒంటరి మహిళలు ఆకర్షణీయంగా సౌమ్య స్వభావం గల వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. సృజనాత్మకత, ఆలోచన మరియు మెరుగైన నిర్వహణ నైపుణ్యాలు కార్యాలయంలో ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ ఆలోచనలు మరియు పని కార్యాలయంలో ప్రశంసించబడతాయి. ఫ్యాషన్ డిజైనింగ్, సౌందర్య సాధనాలు, పరిశోధన మరియు ఎగుమతి దిగుమతి రంగాలకు చెందిన మహిళలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త బాధ్యతలను ప్రశాంతంగా క్రమ పద్ధతిలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఆర్థిక విషయాల్లో ఆలోచనాత్మకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాండెడ్ వస్తువుల ప్రయాణం మరియు విలాసాలపై ఖర్చు పెరగవచ్చు. ప్రస్తుతానికి డబ్బు అప్పుగా తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోవడం మంచిది. పెద్ద పెట్టుబడులు పెట్టడంలో కానీ ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ తొందరపడవద్దు. బడ్జెట్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా ఖర్చు చేయడం ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి మరియు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అతిగా తీపి, వేయించిన లేదా చల్లని ఆహారం తినడం వల్ల సమస్య పెరగవచ్చు. మీకు దగ్గు, గొంతు సమస్యలు మరియు కడుపులో భారంగా అనిపించవచ్చు. ఈరోజు ఆర్థిక విషయాల అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నట్లుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా నిలిచిపోయిన ఏదైనా ముఖ్యమైన పని ఇప్పుడు ఊపందుకోవచ్చు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో పెద్దల మద్దతు మరియు అనుభవం ఎంతో సహాయకరంగా ఉంటుంది. అయితే మీ పనిలో నిర్లక్ష్యం వహించవద్దు. పాత కుటుంబ సమస్యలు మళ్ళీ తలెత్తి కొంత అశాంతికి కారణం కావచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోతే ఈరోజు మీరు నిరాశకు గురవుతారు. కుటుంబ వాతావరణం నిస్తేజంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్త వహించండి. మీ వ్యాపారంలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది. మీరు చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు సామాజిక మరియు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కనబరుస్తారు మరియు వాటి కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ రాశి వారికి తమ కుటుంబ మరియు వృత్తిపరమైన బాధ్యతలను నెరవేర్చడానికి సాధారణం కంటే ఎక్కువ పోరాటం మరియు అదనపు కృషి అవసరం. గ్రహస్థానాలు కొంచెం భారంగా ఉన్నాయి కాబట్టి మానసికంగా మరియు ఆర్థికంగా ఓర్పు, కఠినమైన క్రమశిక్షణ అవసరం. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో అదనపు పని ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోవచ్చు. సహోద్యోగులు లేదా కింది అధికారులతో ఎలాంటి వాదనలకు లేదా రాజకీయ చర్చలకైనా దూరంగా ఉండండి. ముఖ్యంగా మీ పై అధికారులతో వాదనలకు దిగడం లేదా వారి నిర్ణయాలను ప్రశ్నించడం మీ వృత్తికి అత్యంత హానికరం కావచ్చు. మీరు చాలా కాలంగా కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు మరికొంత ఓపికగా ఉండాలి. ఎలాంటి తొందరపాటు చర్యలకైనా దూరంగా ఉండండి. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. దీనివల్ల లాభాలు మందగించవచ్చు. ఈ రాశి వారికి కొంచెం సవాలుగా ఉండవచ్చు. ఇంటి అవసరాలు మరియు ఇతర కుటుంబ బాధ్యతల కారణంగా అకస్మాత్తుగా కొన్ని పెద్ద మరియు అవాంఛిత ఖర్చులు తలెత్తవచ్చు. ఇవి మీ ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపి మీ బడ్జెట్కు అంతరాయం కలిగిస్తాయి. ప్రేమ మరియు సంబంధాల పరంగా చూస్తే కుటుంబ పరంగా కుటుంబంలో వృద్ధులకు ఆకస్మిక అనారోగ్యం కలగడం వల్ల తీవ్రమైన ఆందోళన మరియు ఒత్తిడి కలగవచ్చు. మీ ప్రేమ సంబంధంలో గతంలో జరిగిన అపార్థం లేదా సరైన సంభాషణ లేకపోవడం వల్ల మీకు మానసిక ఒత్తిడి కలగవచ్చు. మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి నిరంతరం సంభాషణ కొనసాగించండి.
మీ జీవిత భాగస్వామితో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉంటే పరస్పర చర్చల ద్వారా వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోండి. ఈరోజు మీకు సానుకూలతతో కొత్త ఆశలతో నిండి ఉంటుంది. మీరు పనిలో కొన్ని కొత్త బాధ్యతలు ఎదుర్కొంటారు, కానీ మీ కృషి మరియు అంకిత భావం వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీకు సహాయపడతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు బాగుంటుంది, కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి. ధ్యానం మరియు యోగా కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు లేదా కొత్త ప్రణాళికలను పరిశీలించడానికి ఇది సరైన సమయం. ముందు జాగ్రత్త ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉంది. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మరియు జీవితంలో సమతుల్యత కోసం కృషి చేయండి. ఈరోజు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. భూములకు సంబంధించిన వివాదాలు లేదా నిలిచిపోయిన వ్యవహారాలు క్రమంగా పరిష్కార దిశగా సాగుతాయి. చాలా కాలంగా ఆందోళన కలిగించిన అంశాల్లో స్పష్టత లభించి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆస్తి సంబంధిత నిర్ణయాల్లో పెద్దల సలహాలు మరియు సరైన ప్రణాళిక మీకు అనుకూల ఫలితాలను అందించగలవు. న్యాయపరమైన అంశాల్లో కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలు, కాంట్రాక్టులు లేదా వ్యాపార సంబంధిత అంగీకారాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభించి అభివృద్ధికి మార్గం సుగమం కావచ్చు. మీ నిర్ణయ సామర్థ్యం మరియు పట్టుదల కారణంగా ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. వస్త్ర లాభం కలగడం లేదా విలువైన బహుమతులు అందుకోవడం వంటి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయాన్ని గడపగలుగుతారు. ప్రేమ సంబంధిత విషయాల్లో సన్నిహిత్యం పెరిగి పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండే రోజువారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. మీరు ఒక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు తప్పనిసరిగా ఒక వ్యక్తి సహాయం తీసుకోవాలి. ఉన్నత విద్య పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించడానికి కష్టపడాలి. ఈరోజు మీకు ఒక పెద్ద ఆన్లైన్ ఆర్డర్ రావచ్చు. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు మునుపటి కంటే మరింత అనుకూలంగా మారుతాయి. ఈరోజు రావాల్సిన బకాయిని అందుకోవడం మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. మీరు మీ దినచర్యలో ఏదైనా కొత్తదనాన్ని చేర్చడానికి ప్రయత్నిస్తారు. ఇది మీలో సానుకూల శక్తిని నింపుతుంది. మీ పరిచయాలను మరింత బలపరచుకోండి. ఈ సంబంధాలు సమీప భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ అత్తమామలతో కొంత మనస్పర్ధలు ఉండవచ్చు. వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూడకుండా వాటిని పట్టించుకోకండి. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో వృత్తిపరమైన పనికి చాలా కష్టపడడం మరియు శ్రద్ధ అవసరం. అయినప్పటికీ మీరు కోరుకున్న ప్రాజెక్టులు లేదా ఆర్డర్లు పొందవచ్చు. మీ మార్కెటింగ్ మరియు పరిచయాలను మెరుగుపరచుకోండి. మీ పనితీరు ఉన్నతమైనదని రుజువు అవుతుంది మరియు పై అధికారులు మీ పనిని గమనిస్తారు. వైవాహిక సంబంధాలు ఆహ్లాదకరంగా మరియు సంతోషంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవడం చాలా అవసరం. పరస్పర అవగాహన సంబంధాలను బలపరుస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు మరియు ఒక భాగస్వామ్యానికి ప్రణాళిక వేయవచ్చు. ముఖ్యమైన విషయాల్లో మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.